ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సిల్వర్ చూసుకుంటే ఆల్ టైమ్ హై ఉంది అని చెప్తూ ఉన్నారు. మరి గోల్డ్ ఇంపాక్ట్ సిల్వర్ మీద కనుక పడితే ఇంకో వచ్చే 1 వీక్లో సిల్వర్లో ఎలాంటి చేంజెస్ మనం చూడబోతున్నాం? పెరుగుతుందా, తగ్గుతుందా? గోల్డ్ అండ్ సిల్వర్ దే బోత్ ఆర్ ప్రెషియస్ కమోడిటీస్. రెండు కూడా ఆల్మోస్ట్ ద సేమ్. అంటే గోల్డ్కి అఫ్కోర్స్ వాల్యూ ఎక్కువ ఉంది, నో డౌట్ అబౌట్ ఇట్. అయితే గోల్డ్కి వాల్యూ ఎక్కువ ఉన్నప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ ఉంది. అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే అందరూ కూడా ఇండివిజువల్స్ వెళ్ళి కొనాలి అనుకుంటే ఫస్ట్ గోల్డే ప్రిఫరెన్స్. సిల్వర్ అనేది చాలా తక్కువ మంది కొంటారు. కానీ సడన్గా ఏం జరిగిందంటే రెండు ఏవైతే బ్యాలెన్సింగ్గా నడుస్తూ ఉంటాయో కాసంత ఇంబ్యాలెన్స్ అనేది క్రియేట్ అయింది. అది ఎలా క్రియేట్ అయింది? దానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ట్రంప్ గారు మధ్యలో ఆయన టారిఫ్స్ అన్నారు, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అంతా పడిపోయేసి చైనాలో ఒక మేజర్ కైండ్ ఆఫ్ రిసెషన్ లాంటి కైండ్ ఆఫ్ సినారియో వచ్చేసింది బికాస్ ఆఫ్ అమెరికన్ స్టేట్మెంట్. సరే, ఇది జరిగింది కదా. దాని తర్వాత ఏంటంటే సడన్గా మళ్ళీ ఆయన స్టేట్మెంట్ మార్చేసి ట్రంప్ గారు నేను దాదాపు 125% టారిఫ్ ఏదైతే విధించాలనుకున్నానో 90 రోజుల కోసం ఆపుతున్నాను అన్నారు. అక్కడ ఏం జరిగిందంటే మళ్ళీ సడన్గా కన్ఫ్యూజన్లో నుంచి బయటకు వచ్చేసేసి ఎంటైర్ ఇండస్ట్రియల్ అవుట్పుట్ ఏదైతే పడిపోయిందో సడన్గా, బికాస్ ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్ చేసి లాభం లేదు. ఎందుకంటే అమెరికన్ కంట్రీ పీపుల్ ఆర్ నాట్ ప్రిఫరింగ్ టు బై చైనీస్ గూడ్స్. వాళ్ళు ఏమంటున్నారంటే మీరు ఒకవేళ అమెరికాలో అమ్మాలి అనుకుంటే మాకింత ట్యాక్స్ కట్టాలి అంటున్నారు. సో ఎందుకు ఇప్పుడు మనం మ్యానుఫ్యాక్చర్ చేయాలని చెప్పేసి అందరూ ఆపేశారు. సడన్గా ఆయన స్టేట్మెంట్ తిరిగి నేను వాపస్ తీసుకుంటున్నాను, నేను కొత్త విషయంతో బయటకు వస్తాను 90 రోజుల తర్వాత అని చెప్పాడు. దానివల్ల ఏం జరిగిందంటే మళ్ళీ ఓకే ఈయన ఈసారి ఏదైనా తగ్గుతాడేమో అని చెప్పేసి మళ్ళీ అందరు ఇండస్ట్రియల్ అవుట్పుట్ చేసే వాళ్ళందరూ కూడా ఫ్యాక్టరీలన్నీ మొదలుపెట్టారు. అప్పుడు ఏం జరిగిందంటే సడన్గా 1 నెల వరకు పడిపోయిన సిల్వర్ కన్జంప్షన్ కాస్త సడన్గా అందడం మొదలుపెట్టింది. ఎందుకంటే ఫ్యూచర్స్లో మీకు 90,000 వరకు పడిపోయిన సిల్వర్ పర్ కేజీ ప్రకారంగా చూసుకుంటే ఈ రోజున 107,000 రూపాయలకు వచ్చింది. దాట్ ఈస్ బికాజ్ ఆ రోజున వాపస్ తీసుకున్న స్టేట్మెంట్ తర్వాత అన్ని పాజిటివ్ ఇండికేషన్సే ఉన్నాయి కాబట్టి, పైగా మన ఇండియాలో ఆర్బీఐ కూడా దాదాపు 0.50 బిప్స్ వరకు ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించారు. దానివల్ల ఇండస్ట్రియల్ యాక్టివిటీలో ఇంకా ఊపు వచ్చేసింది. అందరూ లోన్స్ తీసుకోవడం మొదలుపెట్టారు బికాస్ ఇంట్రెస్ట్ రేట్స్ ఆర్ హయ్యర్ కాకుండా లోవర్గా ఉన్నాయి కాబట్టి. దీనివల్ల ఏం జరిగింది? ఇండియాలో కన్జంప్షన్ సిల్వర్కి ఎక్కువగా పెరిగింది. బికాస్ మీరు ఫార్మా సెక్టర్లో కానివ్వండి, ఎలక్ట్రానిక్స్లో కానివ్వండి, సిల్వర్ లేని ఏ ప్రోడక్ట్ ఏ స్పేర్ పార్ట్ తయారవ్వదు మ్యాక్సిమం ఇండస్ట్రీస్లో. సో సిల్వర్ కన్జంప్షన్ అంత ఫాస్ట్గా పెరగడం వల్ల ఏమైందంటే గోల్డ్ కాస్ట్ అంతా తగ్గడం మొదలుపెట్టింది. ఎందుకంటే ఎక్విటీ మార్కెట్స్లో అంత ఇన్వెస్ట్మెంట్స్ వెళ్ళిపోయింది. గోల్డ్ ఇప్పటిదాకా లైఫ్ టైం హై దాటలేకపోయింది, కానీ సిల్వర్ మాత్రం న్యూ హైస్కి వచ్చింది. ఇవాళ ఫస్ట్ మనం ఏం చేద్దామంటే స్పాట్ ప్రైసెస్ చూసుకుందాము, దాని తర్వాత మీకు ఫ్యూచర్స్లో కూడా చూపిస్తాను. అండ్ ఇవాళ రెసిస్టెన్స్ 1, 2, 3 ఎలా ఉండబోతుంది అది కూడా తెలుసుకుందాం. సో ఇది సిల్వర్లో ఎలాగో క్యారెటేజ్ అయితే ఉండదు కాబట్టి 1 సింపుల్ ప్రైస్ ఉంటుంది. నిన్నటి ప్రైస్ 109, ఇవాళ 108.90. జస్ట్ ఒక 10 పైసా తగ్గింది మీకు. అంటే కేజీ ప్రకారం చూసుకుంటే మీకు జస్ట్ ఒక 100 రూపాయలు మాత్రమే తగ్గడం అనేది జరిగింది. సో ఇక్కడ మనం చూసుకుంటే మేజర్గా మనకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటైర్ రెసిస్టెన్స్ 1, 2, 3 ఏదైతే చూస్తామో దాంతో పాటు నాకు ఇవాళ ఏమనిపిస్తుంది అంటే అట్ ద సేమ్ టైం సపోర్ట్ లెవెల్స్ కూడా చెప్దాము, సో దట్ పీపుల్ విల్ గెట్ ఎ ఫుల్ క్లారిటీ. ఇక్కడ మనం చూసుకుంటే ఇవాళ మనకి యాక్చువల్గా సిల్వర్ ఫ్యూచర్స్లో ఉంది శిరీష 1,06,220 రూపీస్ నడుస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి, ఓకేనా, విచ్ ఈజ్ అప్ బై 0.79%, 800 రూపాయలు పెరిగింది ఫ్యూచర్స్ మార్కెట్లో. అండ్ 1,06,438 దాటింది అనుకోండి, 1,07,000 ఇస్ ద ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్ ఈస్ 1,08,068 రూపీస్. ఒకవేళ 1,06,400 దిగింది అనుకుందాం, దిగితే ఫస్ట్ ఫాల్ వచ్చేసి 1,04,800 అండ్ 1,03,760 అండ్ 1,03,178. అంటే 1,06,000 విల్ ప్లే అ వెరీ క్రూషియల్ రోల్ ఇవాళ ఇంట్రాడేలో. ఒకవేళ 1,06,000 రౌండ్ ఫిగర్లో దిగిపోయింది అనుకోండి, యూ విల్ సీ దిస్ కైండ్ ఆఫ్ అ ప్రైస్ ఇవాళ 1,03,000 ఒకవేళ ఫాల్ జరిగితే. లేదా న్యూ హైస్కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయంటారా? అది మనం చార్ట్లో చూద్దాం. సో ఇది ఇంట్రాడే చార్ట్. ఇన్ఫ్యాక్ట్ ఒక రోజు ముందు మనం చూసుకుంటే ఎగ్జాక్ట్లీ సిల్వర్ హ్యాడ్ అ బిగ్ రైజ్. అది చూసుకుంటే ఆల్ టైమ్ హై వరకు వెళ్ళింది 1,07,369 ఫ్యూచర్స్లో. అండ్ అలాగే ఇక్కడ నుంచి మనకు ఫాల్ అనేది జరిగింది. దిస్ హ్యాస్ బీన్ ది కైండ్ ఆఫ్ ఫాల్. కానీ ఆ ఫాల్ తర్వాత ఈ రోజున మళ్ళీ సిల్వర్ హ్యాస్ కమ్ టు అ న్యూ బుల్ ర్యాలీ. బికాస్
ఇవాళ పొద్దున 9 గంటలకి సిల్వర్ హ్యాస్ స్టార్టెడ్ విత్ 1000 రూపీస్, ఆల్మోస్ట్ 1000 రూపాయల గ్యాప్ అప్ తో స్టార్ట్ అయింది 1,06,294 రూపాయలు. ఇక్కడ ఫాల్ నిన్న రాత్రి చూసుకుంటే 11 గంటలకి 1,05,000 రూపాయలు ఉన్న సిల్వర్ కాస్త ఇవాళ మార్నింగ్ 1,06,400 రేంజ్ లో ట్రేడ్ అవుతుందంటే దేర్ ఈస్ అ సాలిడ్ కైండ్ ఆఫ్ అ బయింగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది పెరిగింది. ఎందుకంటే మన గోల్డ్ లో కూడా ఇలాగే చూసాం కదండి, నిన్న బాగా హెవీ వాల్యూమ్ తో అమ్మడం జరిగితే సడన్ గా ఇవాళ మార్నింగ్ మీకు ఒక హెవీ వాల్యూమ్ తో పెరగడం జరిగింది. కానీ అమ్మిన వాల్యూమ్ ఎంతైతే ఎక్కువ ఉండిందో దాన్ని టచ్ చేయలేకపోయింది బయింగ్ వాల్యూమ్. సో ఈ రోజు సిల్వర్ లో మాత్రం ఎక్కువగా బయింగ్ వచ్చే ఛాన్సెస్ అవకాశాలు ఎందుకు ఉన్నాయి అంటే ఇండస్ట్రియల్ యూసేజ్ అకార్డింగ్ టు ది నేషనల్ మీడియా దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల వరకు ఇన్వెస్ట్మెంట్స్ పెరగబోతున్నాయి, విచ్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ అండ్ హెల్ప్ సిల్వర్ కన్జంప్షన్. సో దీనివల్ల ఏంటంటే సిల్వర్ కి కనీసము 1,25,000 రూపాయల వరకు అప్సైడ్ టార్గెట్స్ ఉన్నాయి. సో వీ కెన్ వెయిట్ ఫర్ దిస్ జూన్ ఎండ్ వరకు. జూన్ ఎండ్ లోపల బులిష్ గా ఉన్నారు, బట్ ఐఎమ్ నాట్ రికమెండింగ్. ఇట్స్ అ ప్యూర్ ఎడ్యుకేషనల్ వీడియో కాబట్టి ఇలాంటి లెవెల్స్ ని మీరు ఫాలో అయితే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. సో ఈ లెవెల్స్ కూడా నేను రికమెండ్ చేయట్లేదు. దీన్ని మీరు ఏం చేయొచ్చు అంటే మీరు కంపేర్ చేసుకోవచ్చు మీ స్టడీస్తో. సో ఎవ్రీ కైండ్ ఆఫ్ అ ట్రేడర్ ఈస్ డెఫినెట్లీ హ్యావింగ్ 2 kinds ఆఫ్ అ నాలెడ్జ్ అండి. ఒకటి వచ్చేసేసి ఫండమెంటల్ అనాలిసిస్, రెండోది టెక్నికల్. సో ఈ లెవెల్స్ మీరు ఏదైతే చూస్తున్నారో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ అ టెక్నికల్ అనాలిసిస్ అనమాట. సో దీన్ని మీరు క్లారిటీతో పొందాలి అనుకుంటే అఫ్ కోర్స్ యూ కెన్ ఆస్క్ మీ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.